Hey guys, welcome to my channel. It's me and my bike. Hope all are doing great. సో ఈరోజు వచ్చేసి లైక్ బైక్ విండ్షీల్డ్ మీద యూనో ఇన్స్టా ఛానల్ నేమ్ అండ్ దెన్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వేద్దామని ప్లాన్లో ఉన్నాను. ఒక చిన్న ఎపిసోడ్ సైడ్ కార్నర్లో. ఇలా ఎందుకు ఫిక్స్ అయ్యానంటే ఇన్ని రోజులకి ఎస్టర్డే వాజ్ సినారియో ఏంటంటే నా కెమెరా ఆఫ్ ఉండే ఆబ్వియస్లీ చాలా హీట్ అయిపోయింది. కెమెరా ఆఫ్ చేసా ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే దేవర్ లైక్ సో మెనీ పీపుల్. నేను రైడ్కి వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతున్నారు వాట్సాప్ ఛానల్ ఏమంటే చిన్నపిల్లలు అడిగారు అండ్ దెన్ కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు 2-3 అడిగారు. సో హెల్మెట్ ప్యాక్ ఉండే కదా అంటే మాస్క్ వేసుకొని యూనో లైక్ హెల్మెట్ ఉండే వాయిస్ సరిగా రీచ్ అవ్వదు. ఐ వాజ్ లైక్ గట్టిగా చెప్పినా కానీ వాళ్ళకి వినిపిస్తలేదు. సో ఇక్కడ ఏం చేశాను అనుకో, ఇఫ్ సమ్మన్ ఆస్క్ ఐల్ షో దట్ విల్ బీ ఈజీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వేపిద్దామనేసి. ఏమైందో భయ్యకి బైక్ అవా పెట్రోల్ మరి ఎలా నియర్ బై మెకానిక్ షాప్ అన్నా చూడకపోయినావు మరి? ఇది గేర్ వెహికల్ కూడా కాదు, ఫస్ట్ గేర్లో ఆన్ చేద్దామంటే. మరి ఎలా ఇప్పుడు నియర్ బై మెకానిక్ షాప్ ఏమో. ఇదే ముంగడిదే బ్రో. విశాల్ కార్డ్ ఏడుందని చెప్పారు. మెకానిక్ షాపా బ్యాటరీ షాపా? విశాల్ పక్కన బ్యాటరీ షాప్ ఏడు తప్ప. ఇటు సైడ్ ఉంది, మన పెట్రోల్ బంక్ సైడ్ ఉంది. కానీ ఒకసారి అయితే లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్ తీసుకో. ఇదే మెయిన్ రోడ్. లెఫ్ట్ తీసుకుంటే విశాల్ వస్తుంది. లెఫ్ట్ తీసుకో. ఇదే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉంది విశాల్ మార్ట్. మీకు ఇక్కడ బ్యాటరీ ఏడో చెప్పారు. లేకపోతే బ్యాక్ సైడ్ పెట్రోల్ బంక్ ఉంటుంది బ్రో, దాని పక్కన ఉంటుంది బ్యాటరీ షాప్. మీకు ఓకే అంటే అక్కడ వరకు పూజ చేస్తాను వెహికల్. ముంగండి అంటే లైక్ ఒక 500 మీటర్స్ ఉండొచ్చు అంతే. వెళ్తావా? ఓకే బ్రో, థ్యాంక్స్. బ్యాటరీ ప్రాబ్లం అంట. ఇప్పుడు గేర్ వెహికల్ అనుకో, లైక్ ఫస్ట్ గేర్లో స్టార్ట్ చేసేయచ్చు. దక్క కొట్టి అంటారు కదా, లైక్ దట్. వాట్ ఐ వాస్ టెల్లింగ్, నేమ్స్. ఇక్కడ ఛానల్ నేమ్ వేపిస్తే ఇక్కడ నియర్ బై స్టిక్కర్ షాప్ ఉండాలి. ఇక్కడనే కొన్ని ఉండాలి. బట్ చేశాడు భయ్య.
సో గైస్ నిన్న ట్రాఫిక్లో వెహికల్ చాలాసేపు ఉండే, సో దాని ఎఫెక్ట్ అనుకుంటా. ఇప్పుడు నార్మల్గానే హీట్ అయిపోతుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫ్యాన్ వేపిద్దామని. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ అ మూమెంట్. వేయించేస్తాను, పని అయిపోతుంది. ఎంత తీసుకుంటాడో ఐ డోంట్ నో, బట్ యూజువల్లీ ఇట్ మే కాస్ట్ లైక్ 2.5 వరకు. తెలిసి బైక్ ఊరికనే హీట్ అవుతుంది అండ్ దెన్ కాజింగ్ మీ అ ప్రాబ్లం. ఎలా అవుతుంది అంటే పెట్రోల్ అయిపోతే వెహికల్ ఎలా అవుతుంది అలా అవుతుంది. ఎంత స్పీడ్ పోయినా కానీ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ కంట్రోల్డ్. యాక్చువల్గా ఇంతకుముందుకి కొంచెం హీట్ అయిందంటే ఫ్యాన్ ఖరాబ్ అయినప్పుడు కొంచెం స్పీడ్ తీసుకుపోతుంది వెహికల్. కొంచెం స్పీడ్ తీసుకుపోతే ఎయిర్కి కొద్దిగా స్లో అవుతుంది. నో ఇట్స్ నాట్. నేను నైట్ కూడా అబ్జర్వ్ మెయిన్ రోడ్ అంటే లైక్ కొంచెం ఒక 1.5 కిలోమీటర్ డ్రైవ్ చేసి స్లోగా డ్రైవ్ చేసి వచ్చేసరికి హీట్ అయిపోయింది. సో చూద్దాం, మార్నింగ్ ఇవ్వాలి యాక్చువల్గా. మేడం కాల్ కలుస్తలేదు మీది. ఓకే, సో వెహికల్ తీసుకొస్తున్నా మేడం. సర్వీసింగ్ కాదు, ఫ్యాన్ ఒకటి వేయాలి, అవుతుందా? మొన్న చెప్పారు మేడం తీసుకురమ్మని. తెలియదు నాకు, పేర్లు ఏం తెలుసు నాకు, మీ పేరు తప్ప ఏం తెలియదు. సర్వీసింగ్ కాదుగా మేడం, ఫ్యాన్ ఒకటే కదా. ప్రాబ్లం అవుతుంది ఎంతుంది బండి. నేను లేచేసరికి 1 అయింది మేడం. ఒక్క మాట అడగండి, వెయిట్ చేశాను కావాలంటే, అంటే వేసేంత వరకు వచ్చి ఒక 1 or 2 hours. నార్మల్గానే అంత తీసుకుంటారు కదా మేడం. అడగండి ఒకసారి. ఉందా నాకు లాస్ట్ టైం సర్వీసింగ్కి వచ్చినప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు, వచ్చిన తర్వాత వేయించుకుంటా అని చెప్పా. లేవా? సరిపోయింది. ఇంకేదన్నా షోరూమ్ మంచిది చెప్పండి, ఇక అడిగి వేయించుకుంటాం. మెట్టి కూడా లేపిస్తేనే పోయింది ఇంతకుముందు. మెట్టి కూడా అంటే ఎలా, ఎవరైనా ఉన్నారా మెట్టి కూడా తెలిసిన వాళ్ళు? అలా కాదు అంటే లైక్ లేదు మేడం, ఇది ఒక 1 కిలోమీటర్ నాడు. వన్ కిలోమీటర్ నడిపినా కానీ హీట్ అయిపోతుంది, చాలా ప్రాబ్లం అయిపోతుంది. సరే మెట్టి కూడా ఫోన్ చేస్తే ఆడలేవంటే ఆర్డర్ పెట్టుకొని పోతాయి. ఈరోజు వేయించుకుందామని ప్లాన్లో ఉన్నా. మరి నాకు ఆప్షన్ లేదు కదా మేడం. ఇది ట్రాఫిక్లో ఎలా అంటే ఇప్పుడు బండి పెట్రోల్ అయిపోతే చేస్తుంది చూడండి, కొంచెం ఇట్లా గుంజేస్తుంది వెనుకకి, అలా అయిపోతుంది హీట్ వల్ల. వెనకాల ఏదైనా పెద్ద వెహికల్ ఉంటే స్టంట్ అయ్యి ఏడా మన రిపేర్ దగ్గరనా. ఆడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. అసలు ఇంత హీట్ అవ్వదు, సడన్లీ హీట్ అయిపోతుంది, తగ్గట్లేదు. అది ఇంజన్ ఆన్ చేయగానే హీట్ అయిపోతుంది. యాక్చువల్గా స్టిక్కర్ వేసుకున్నాం, నేమ్స్ ఛానల్ నేమ్స్ అని వచ్చా ఇంకోటి. సో ఓకే, ఎప్పటికైనా వేయించాల్సిందే కదా. ఏం లేదు, బండి అగ్రెసివ్ అయిపోతుంది యాక్సిలరేషన్ పార్ట్ దగ్గర అంతే. భయ్యా రేసా వెళ్ళు బ్రో.
హ్యావ్ ఫన్. మెల్లగా భయ్యా, మెల్లగా. ఓ ఓ ఓ నేను స్పీడ్గా నడపడానికి కూడా ఒక రీజన్ ఉంది, ఎందుకంటే ఇది కొంచెం కూల్ అవుతుంది అనేసి. బట్ ఇట్ ఈస్ నాట్. నా మాట కూడా వినట్లేదు. టు బి ఆనెస్ట్ నాకు ఫస్ట్ సివిఆర్ఏ తీసుకోవాలని ఉండే. ఓకే, సో ఈ బ్యూటీ ఎలా వచ్చిందంటే నా చేతికి సివిఆర్ అప్డేట్స్ ఆపేశారు. సేమ్ మోడల్ లైక్ ఫ్రమ్ లాస్ట్ నాట్ ఫ్రమ్ పాస్ట్ లైక్ 10 to 15 years, ఐమ్ నాట్ షూర్. బట్ సో యమహా వాడు ఇస్ లైక్ కీప్ ఆన్ అప్గ్రేడింగ్. అలా ఐ వెంట్ ఫర్ దిస్. అండ్ దెన్ యమహా R15 కూడా ఐ లైక్ ఇట్. సో ఇనిషియల్గా సిబిఆర్ ఉండే, బట్ నా మైండ్ చేంజ్ అయిపోయింది. సో ఐ బాట్ దిస్. అలా అని కాదు, ఏ బైక్ అయినా దాని సెగ్మెంట్లో అది కింగ్ అనమాట. లైక్ ఐదర్ ఇంటూ సిబిఆర్ NS ఎవ్రీథింగ్. ఇగో ఈ వెహికల్ ఎమ్ వస్తుందా? ఎంత వారంటీ ఏమన్నా ఉంటుందా? బండికి వారంటీ ఉందా? మీరు సర్వీస్ చేయించుకుని వస్తారా? వారంటీ ఉందా? వారంటీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటే కనుక చేసిస్తాం. ఎందుకంటే లాస్ట్ టైం ఇన్నే తీసుకున్నా, ఒక 4 monthsకి ఖరాబ్ అయిపోయింది. అట్లనే అంటున్నా. నేను షోరూమ్ కాడికే పోతున్నా భయ్యా, పక్కనే లెఫ్ట్ సైడ్ షోరూమ్. లిఫ్ట్ అడిగితే నేను ఏడో డ్రాప్ చేయండి. నేను కాల్ చేసిన
హ్మ్? సర్వీస్ కాదు, కాల్ చేసిన ఒక పార్ట్ వేయాలి, ఫ్యాన్ వేయాలి, రమ్మన్నారు. హ్మ్? రా కాకా, మాట్లాడిస్తారా? మేడం, ఈ భయ్య బండి లోపల రానిసిలో మాట్లాడండి ఒకసారి. ఏమో మాట రాపియానా? సరే, ఇక్కడ మేడం కూర్చుంది, అమ్మకి ఇవ్వాలా? ఈయనకి అన్న జాబ్ కార్డ్ అర్థం కాల.